నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కరీంనగర్ జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలొచ్చాయి. కుంగిన 7వ బ్లాక్లోని గేట్లు ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు వినిపించాయి. 7వ బ్లాక్ పిల్లర్ల కింద భారీగా బొరియ ఏర్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. దీంతో వెంటనే గేట్లు ఎత్తి పనులను అప్పటికే ఆపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయని అధికారులు చెబుతున్నారు. దీంతో గేట్లు ఎత్తే పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. పనులు కొనసాగిస్తే బ్యారేజీ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాతే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. ఇక గతంలో భారీ వరదల కారణంగా బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరి ఏర్పడినట్టు జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షల ద్వారా అధికారులకు అంచనా వచ్చారు. అయితే తాజాగా టన్నుల కొద్దీ బరువు ఉండే గేటును పైకెత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడి బ్యారేజీ పిల్లర్లు మరింత కుంగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. గ్రౌండింగ్ ద్వారా బొరియలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 7వ బ్లాక్లో పిల్లర్లు కుంగిన తర్వాత లీకేజీలు ఆపడానికి 40,000 ఇసుక బస్తాలను వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ మేడిగడ్డ బ్యారేజ్ లోని 7వ బ్లాక్ లో గేట్లు ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు, ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా అధికారులు సైతం టెన్షన్ గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. 7వ బ్లాక్ లోని 19, 20, 21 ఈ పియర్స్ వద్ద కుంగుబాటు ఏర్పడింది. ఆ కుంగుబాటు ప్రభావం మిగతా పిల్లల పైన కూడా పడడంతో గేట్లు ఎత్తడం, అదేవిధంగా గేట్లలో తరచూ ఏదో ఒక సమస్య ఏర్పడుతుండడంతో గేట్లు ఓపెన్ చేసే ప్రక్రియ మాత్రం ఆటంకం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యారేజ్ సంబంధించినటువంటి 16వ గేటు ఎత్తడానికి నిన్న అధికారులు పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ అధికారులతో పాటు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సంబంధించిన ప్రతినిధులంతా కూడా 10వ గేటు లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దాలు, ప్రకంపనలు రావడంతో అధికారులు ఆ పనులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. అక్కడ భారీ బొరియ ఏర్పడింది. ఆ బొరియ కారణంగానే మరింత సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి అధికారులు మాత్రం ప్రస్తుతం తాత్కాలికంగా మాత్రం గేట్లు లిఫ్ట్ చేసే ప్రక్రియను మాత్రం నిలిపివేయడం జరిగింది. బ్లాక్ 7 లో ఉన్నటువంటి గేట్లను ప్రస్తుతం లిఫ్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, ప్రతికూల పరిస్థితి నెలకొంటుంది. గేట్లు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం లేదని చెప్పే అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ఆధారంగా తెలుస్తుంది. గేట్లు లిఫ్ట్ చేయడం మాత్రం కొంత సాధ్యపడే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. 7వ బ్లాక్ సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేస్తేనే మిగతా టోటల్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ అవుతాయి. ఈ సీజన్ లో వచ్చే వరద అంతా కూడా గేట్ల ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఆ గేట్ల లిఫ్ట్ సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, గేట్లు ఓపెన్ చేసేటువంటి ప్రక్రియ ముందుకు సాగుతుందా లేదని మాత్రం వేచి చూడాలి. రానున్న సీజన్ లో భారీ వర్షాలకు, వరదలకి ప్రాజెక్టు తట్టుకుంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.